నిజమైన పశ్చాత్తాపం. మీరు చూడండి, నిజమైన పశ్చాత్తాపం పడిన వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా? వాళ్ళ మౌనం వేరు, వారు చూపు విధానం వేరు, వారి మాట విధానం వేరు, వారి పద్ధతి వేరు, వారి క్రమం వేరు. వారు చాలా దేవుడికి భయపడతా ఉంటారు. చాలా దేవుడికి విధేయత చూపిస్తూ ఉంటారు. మనుషుల పట్ల గూడా ఎప్పుడు గూడా తొందరపడి మాట్లాడటం గానీ, అహంకారపు మాటలు గానీ, మోహపు చూపులు గానీ, దురాలోచనలు గానీ, కపటం గానీ వారికుండదండి. నిజంగా ఒక్కసారి పాప క్షమాపణ పొంది నిజమైన పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలోకొచ్చిన వారు ఎప్పుడు తప్పు చేయరు వాళ్ళు. వాళ్ళ దీనత్వం వేరు. అనుక్షణం వాళ్ళ మనస్సాక్షికి లోబడుతూ ఉంటారు. పరిశుద్ధాత్ముడి గద్దింపుకు లోబడుతూ ఉంటారు. ఎప్పుడు గూడా నీతిగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, యథార్థంగా ఉంటారు. అమ్మో! ఆ రోజు నా ప్రభు అంత భయంకరమైన పాప ఊబిని నన్ను విడిపించాడంటే నేను మళ్ళీ ఆ తప్పు చేయకూడదు అని అనుక్షణం వారిలో వారు దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు పిల్లలు. కానీ చాలామంది పనికిమాలినోళ్ళు తప్పులు చేస్తూ గూడా మేము నిర్దోషులమని విర్రవీగుతున్నారంటే వాళ్ళకొచ్చే నాశనం అంతా ఇంత కాదు.